నమస్తే. నేను మీ బుక్కా మాణిక్య ప్రభు, ప్రముఖ న్యాయవాదిని. ఈరోజు టైమ్స్ 24x7 ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే హైడ్రా. ఈ హైడ్రా అనేటటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఒక కొత్త సంస్థ. ఈ సంస్థ వల్ల హైదరాబాద్ ప్రజానికంతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలో వచ్చేటటువంటి ప్రాంతాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ యొక్క హైడ్రా వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరు ఈ యొక్క హైడ్రా వల్ల ఇబ్బందులకు గురి అవుతున్నారు, ఈ హైడ్రా ఉద్దేశం ఏమిటి, ఈ హైడ్రా వెనుక ఉన్నటువంటి రాజకీయ అంశాలు ఏమిటన్న విషయం పైన మనము చర్చిద్దాం. ఒకటి, ముఖ్యంగా ఈ హైడ్రా అనేటటువంటిది ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి, అసలు ఈ హైడ్రా అనేది ఎందుకు వచ్చింది? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అనేటటువంటి ఒక సంస్థని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు తెరపైకి తీసుకొచ్చారు. దీనికి విస్తృతమైనటువంటి అధికారాలని కట్టబెడుతున్నాము. ఈ విస్తృతమైనటువంటి అధికారాల చేత చాలా బలవంతంగా కాకుండా బలోపేతంగా చాలా దృఢమైనటువంటి ఒక సంస్థను మేము తీసుకొచ్చి ఈ యొక్క హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాలు మరియు హైదరాబాదులో ఉన్నటువంటి స్వతంత్రంగా ఏర్పడినటువంటిది ఎన్నో సంవత్సరాల నుంచి చరిత్ర కలిగినటువంటి చెరువులు, కుంటలు మరియు వారసత్వ కట్టడాలకు సంబంధించినటువంటి స్థలాలు, అదేవిధంగా ప్రభుత్వ పరిధిలోకి వచ్చేటటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూములని పరిరక్షించుకోవడానికి, అదేవిధంగా అకాలంగా కురిసేటటువంటి వర్షాలకి, అదేవిధంగా జాతీయ విపత్తులు సంభవించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడు, ఏవైనా అవాంఛనీయమైనటువంటి ప్రమాద గంటికలు సంభవించినప్పుడు వాటిని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి, ఆ యొక్క విషయాలపైన ఏవైతే మనకు ప్రకృతి వైపరీత్యాల నుంచి కానివ్వండి, లేదు విపత్తుల నుంచి కానివ్వండి, అగ్ని ప్రమాదాల నుంచి కానివ్వండి, త్వరితగతంగా కోలుకోవడానికి మన దగ్గర సరైనటువంటి వ్యవస్థ లేదు అన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు హైడ్రా అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రా అనేటటువంటి సంస్థకి ఒక మంచి సీనియర్ ఎఫిషియెంట్ కలిగినటువంటి ఐపీఎస్ అధికారి అయిన శ్రీ రంగనాథ్ గారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఏమిటయ్యా ఈ హైడ్రా వల్ల వచ్చినటువంటి ఉపయోగము? హైడ్రా ఎందుకు ఇంత దూకుడుగా ప్రవర్తిస్తుంది? ఎందుకు హైదరాబాద్ లోపట ఒక అనిశ్చితి, అంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ లోపట వ్యాపార స్థిర ఆస్తికి సంబంధించినటువంటి విషయాలపైన ఎందుకు ఇంత స్తబ్దత నెలకొన్నది? హైడ్రాను చూసి ఎందుకు భయపడుతున్నారు అందరూ? హైడ్రా రాజకీయ నాయకులతో గుండెల్లో రైలు పరిగెత్తిస్తుందా, లేదంటే సామాన్య మానవుడికి పొట్టతిప్పుల కోసం బ్రతికేటటువంటి సాధారణమైనటువంటి పౌరుల గుండెల్లో రైలు పరుగుతీస్తుందా అంటే ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సరే, ఈ విషయాలన్నింటికీ లోతుగా వెళ్ళడానికన్నా ముందు హైడ్రా యొక్క స్వభావం ఏమిటనేది నేను మీకు 2 విషయాల్లో తెలియజేస్తాను. హైడ్రా అనేటటువంటిది వాస్తవికంగా చెప్పాలి అని అంటే హెచ్ఎండిఏ, హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మహానగరంగా అభివృద్ధి చెంది కాస్మోపాలిటన్ సిటీస్ అన్నింటికీ కూడాను పెద్ద సిటీగా ఒక ముంబై లాంటి, ఒక మద్రాస్ లాంటి, ఒక ఢిల్లీ లాంటి అతిపెద్ద నగరం కింద అనతి కాలంలోనే హైదరాబాద్ అనేటటువంటి భాగ్యనగరము అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధికి ఎవరు కారకులు అనేటటువంటి విషయాన్ని మనం పక్కన పెట్టినట్టయితే ఈ అభివృద్ధితో పాటుగా ఒక పాజిటివ్ యాంగిల్ని చూస్తున్నటువంటి హైదరాబాద్ భాగ్యనగరము అంతే స్థాయి లోపట రివర్స్ సిస్టంలో సిటీ అంతా కూడాను అస్తవ్యస్తమైనటువంటి ఒక ప్రణాళిక లేనటువంటి నగరం కిందగా ఏర్పడబోయింది కూడా. ఆల్రెడీ ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఎక్కడైనా వరద పడింది, వర్షం వచ్చింది అని అంటే ఎక్కడ చూసినా కూడాను మోకాళ్ళ లోతు నీళ్ళు ఆగిపోతాయి. అది అండర్వే పాస్ బ్రిడ్జెస్ కింద అయ్యుండొచ్చు, రోడ్లపైన అయ్యుండొచ్చు, లేదు కాలనీలో అయ్యుండొచ్చు. ఇలా జరగడానికి కారణం ఏమిటి అని రేవంత్ రెడ్డి గారి సర్కార్ రాగానే వారు
సీనియర్ అఫీషియల్స్ అందరితో పాటు కూర్చొని అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క హైడ్రా అనేటటువంటి ఒక వ్యవస్థకి పురుడు పోయడం జరిగింది. ఈ హైడ్రా అనేటటువంటి వ్యవస్థ పురుడు పోసుకున్న తర్వాత దాని యొక్క ముఖ్య ఉద్దేశము లబ్ధికి చేకూర్చేటటువంటి అంతర్గతమైనటువంటి అంశాలన్నీ కూడాను పక్కన పెట్టి దుందుడుకు స్వభావం చేత హైడ్రా అనగానే హడలు పరిగెత్తించేటటువంటి హడలు వచ్చే విధంగా ఒక గుర్తింపు తెచ్చుకుందని మాత్రం చెప్పొచ్చు. కానీ అంతర్గతంగా చూస్తే హైడ్రా యొక్క దిశానిర్దేశాలు ఏవైతే ఉన్నాయో చాలా మంచిది అది. ఎందుకనంటే సామాన్యమైనటువంటి మానవుడు తను సంపాదించుకున్నటువంటి 10 రూపాయలని దాచుకోవాలి అనంటే ఒక మంచి జరిగేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థలోనో లేదు ఒక లేఅవుట్లోనో లేదు తను కష్టపడి సంపాదించుకున్నటువంటి 1,00,000 2,00,000 ఒక మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి తను ఉండడం కోసం చిన్న ఇల్లు కట్టుకోవడానికో లేదు అనంటే నికరంగా ఒక దానిపైన ఇన్వెస్ట్ చేసి ఉంచడానికో చాలా వరకు కూడా స్థిరాస్తి వైపు జనాలు వెళ్తూ ఉంటారు. అయితే హైడ్రాలో ఉన్నటటువంటి అంతర్గతమైనటువంటి విషయాలు అనేటటువంటివి ఏవి కూడా బయటకు రావట్లేదు. రావడం అనేనే దూకుడు ప్రదర్శించింది. ముఖ్యంగా హైడ్రా రావడం వల్ల జరిగేటటువంటి ఉపయోగాలు ఏమిటంటే, ఒకటి, స్థలాలన్నిటికీ కూడా క్రమబద్ధీకరణ ఉంటుంది. ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ అనేటటువంటి విధానంలో పట్టణం అంతా కూడాను సుందరీకరణ జరుగుతుంది. ఎంక్రోచ్ అయినటువంటి వాళ్ళకి భారీ జరిమానాలతో పాటుగా భవంతులను కానివ్వండి, కట్టడాలను కానివ్వండి, స్థలాలను కానివ్వండి కబ్జాలు చేసినట్టయితే వాటిని తిరిగి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా తిరిగి ప్రభుత్వానికి ఆ స్థలాన్ని ఆధీనం చేసుకొని ఎంతో విలువైనటువంటి ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవడం కోసము, అదేవిధంగా సామాన్య ప్రజలు తాము డబ్బు చెల్లించి స్థిరాస్తిని కొనుగోలు చేసినటువంటి దానిపైన ఒక క్రమబద్ధీకరణమైనటువంటి పద్ధతిలో సామాన్యుడు లాస్ కాకుండా ఎవరికి ఎటువంటి ఆక్షేపణ లేకుండా ఒక స్థిరీకరణమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసము హైడ్రా ఏర్పడింది. ఇది వాస్తవం. అయితే హైడ్రా లోపల ఉన్నటువంటి చట్టబద్ధత ఏమిటి, హైడ్రాకు సంబంధించినటువంటి స్థితిగతులు ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, బైలాస్ ఏంటి అనేటటువంటివి వాళ్ళు ఇంకా వాటిని ఫ్రేమ్ చేసుకునేటటువంటి వ్యవస్థలోనే ఉంది. జస్ట్ ఒక 48 గంటల క్రితం చూసినట్టయితే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి దానకిషోర్ గారు గవర్నర్ జిష్ణుదేవ్ గారి దగ్గరికి ఈ ఫైన్ వెళ్ళి హైడ్రాకు సంబంధించినటువంటిది మేము చట్టబద్ధత చేస్తున్నామయ్యా, ఈ రకంగా ఒక చట్టం తీసుకొస్తున్నాము, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రూల్స్ బైలాస్ ఇలా ఉన్నాయి అని చెప్పి వెళ్ళినప్పుడు కూడాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్ గారు కూడాను కొన్ని సందేహాలను లేవనెత్తినట్టు తెలిసింది. ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవడం కోసము ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానకిషోర్ గారు వెళ్ళి గవర్నర్ గారికి వారు లేవజూపినటువంటి అన్ని క్వరీస్ అన్నిటికీ కూడాను సమాధానాలు చెప్పి రావడం అయితే జరిగింది. అయితే ఈ హైడ్రా వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం జరగబోతుంది ఏమిటి అనేటటువంటిది మనం కళ్ళ ముందు చూస్తున్నటువంటి ఊహాగానాలు, కళ్ళ ముందు వింటున్నటువంటి పద్ధతులు, రాజకీయ నాయకులతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పలు బహిరంగ సభల్లో కూడా చెప్పారు, ఎవరిని వదిలేది లేదు, ఎక్కడి దాకైనా కూడాను చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి నాలాలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, బఫర్ జోన్లో ఉండేటటువంటి నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇళ్లను కానివ్వండి, వేటిని కూడా వదిలిపెట్టేది లేదు, ఎంత పెద్దవాళ్ళనైనా వదిలిపెట్టేది లేదని వారు బహిరంగంగా ఈ మధ్యకాలంలో బహిరంగ సభల్లో మాట్లాడటము అన్ని దినపత్రికలు ప్రముఖ ఛానల్స్లో రావడం కూడా మనం చూసాం. అయితే దీనికి చట్టబద్ధత ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడు అప్కమింగ్ రాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల లోపల మంత్రివర్గలో చర్చించిన తర్వాత దానికి ఒక చట్టబద్ధత ఏర్పాటు చేసే అంశం అయితే తెరపైకి వచ్చింది. దాన్ని ఖచ్చితంగా చట్టబద్ధత చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల అసలు ఈ హైడ్రా వల్ల రాజకీయ నాయకులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా చేసినా కూడా చెప్పుకోవడానికి ఒకరికొకరు ఉంటారు. మరి అదే సామాన్యమైనటువంటి మానవుడికి సమస్య వచ్చిందంటే వాడు ఎక్కడికి పరిగెత్తాలి? ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి విషయాలు, హైడ్రా వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, దాని చట్టబద్ధతకు సంబంధించి ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి చర్యల గురించి మనం తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్తో ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. టైమ్స్ 24/7 ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారం. ఇట్లు మీ మాణిక్య ప్రభు న్యాయవాది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.